నెల 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 2025 యొక్క వార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు అంటే సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతోంది ఈ వారం అంటే కనుక వ్యవసాయ రంగంలో వర్షం ఎక్కువగా కనబడుతోంది. అంటే వర్షాలు సంబంధించినటువంటి అనుకూలత చాలా ఎక్కువగా గోచరిస్తోంది. నీటి లభ్యత కూడా సానుకూలంగా ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొంత ఉత్కంఠత తగ్గుముఖం పట్టేటట్టుగాను, నాయకత్వాలలో మార్పు చేర్పులు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అదే ఆర్థిక ఫలితాలు చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఐటీ రంగము డెవలప్ అయ్యేటట్టుగాను, ఐటీలో ఉద్యోగాలు విరివిగా వచ్చే దిశగా ఎక్కువగా కనబడుతోంది. దాంతోపాటుగా సమాజంలో ఎలా ఉండబోతోంది అంటే మానసిక ఒత్తిడులు అంటే ప్రజలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి ఇబ్బంది పడ్డము, దీనితో పాటుగా పరస్పర విభేదాలు గతంలో ఏవైనా ఉన్నట్టయితే సామాజిక పరంగా అవి తగ్గుముఖం పట్టి అంటే ఎక్కువగా బందులు చేయడం కానీ లేదా అంటే అల్లర్లు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా గతంలో చేసి ఉన్నట్టయితే అంటే అలాంటి అవకాశాలు సమాజంలో ఉన్నటువంటివి అయితే కనుక అలాంటి అవకాశాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది. గ్రహ ఫలితాలు కూడా చాలా సానుకూలంగాను అనుకూలంగాను ఉన్నాయి. అయితే తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే కనుక శుక్రుడు తన ప్రయాణాన్ని అనుకూలంగా ఉండేటట్టుగా ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఈ రాశిలో ఉండేవారికి శుక్రుడి యొక్క అనుగ్రహము విశేషంగా లభించబోతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కళాత్మక రంగంలో క్రియేటివిటీ విభాగంలో చదువుకునే వాళ్ళు వాళ్ళకి మాత్రము విశేషమైన గ్రోత్ కనబడుతోంది. ఆ రంగంలో చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ లేదా విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు డిజిటల్ కానీ లేదా క్లౌడ్ మేనేజ్మెంట్ కానీ ఇలా ఐటీకి సంబంధించినవి కావచ్చు, క్రియేటివిటీకి సంబంధించిన మీడియా వైపు కానీ ఇలాగ ఎవరైనా చదువుకోవాలి అని అనుకుంటే కనుక వారికి ఇది మంచి సమయము. దానిలో చదువైపోయి మేము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాము, స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని అనుకున్న వాళ్లకు ప్రయత్నాలు చేసేందుకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గతంలో మీరు ఏ పని చేసినా ఆలస్యం అయ్యేటట్టుగాను, కొంతమందికి ఉద్యోగాలు పోయి ప్రమోషన్స్ రాక ఏరియర్స్ బకాయిలు పడిపోవడము, ఇలా మీరు ఏదైతే ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ ఈ వారము చాలా చక్కని అనువైన సమయం అనమాట. మీరు ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకోవాలన్నా, ఏదైనా మంచి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలన్నా, లేదా మీరు ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్స్ కోసం కానీ ఏ పనిత మీరు తలపెట్టినా ఆ పని సత్వరమే ఈ వారము అయ్యేటట్టుగా శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వృధా చేసుకోకండి. ఈ సమయాన్ని గోల్డెన్ పీరియడ్ లాగా వాడుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఖర్చులు ఎక్కువ అయ్యేటట్టుగాను, అనవసరమైన ఖర్చులు అది అవసరం కాకపోయినప్పటికీ ఆ సమయానికి పెట్టవలసి రావడము, ఆదాయం కన్నా వ్యయం కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. దాన్ని మీరు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ మనం తగ్గించుకోవాలి ఖర్చులు అనే అంశాన్ని జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకున్నట్టయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి అంటే కడుపు నొప్పులు రావడము, ఊరికే కడుపులో ఇబ్బంది పెట్టడము, దీనితో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, మరికొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా అంటే శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు అలాంటి ఇబ్బందులు కలిగినట్టయితే కనుక వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకుని ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, స్త్రీలకు శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తర నామాన్ని తప్పనిసరిగా పఠించండి. దీనితో పాటు నవగ్రహ ఆలయంలో పురుషులు శుక్రుడికి సంబంధించినటువంటి ఏవైనా పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ తక్కువలో తక్కువ మేము అవేమీ చేయించడం అవ్వదు అని అనుకున్న వాళ్ళు వస్త్రదానం కానీ లేదా అంటే యథాశక్తి ధనాన్ని కానీ మీకు తోచినటువంటి ధనాన్ని శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా దానంగా ఇచ్చుకోండి. దీంతోపాటు పురుషులకు ప్రత్యేకంగా మీరు అమ్మవారి ఆలయం దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట అష్టోత్తరనామాలు చేయించుకున్నట్టయితే మీ కుటుంబం మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశము ఈ వారంలో గోచరిస్తోంది.
నమస్తే.